హాయ్ అండి, వెల్కమ్ టు జర్నీ విత్ మధు. మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది, భోగి మంటలు ఎందుకు వేసుకుంటాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. భోగి లేదా భోగి పండుగ అనున్నది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును భోగి అంటారు. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగ మండే చలిమంటలు వేసుకునేవారు. ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం, ఈ చలిని తట్టుకునేందుకు భగభగ మండే మంటలు అందరూ వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది. దక్షిణాయనంలో పడ్డ కష్టాలు బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని ప్రజలు కోరుకుంటారు. పురాణ ప్రకారం చూస్తే పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, అందుకు సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ. అందరూ అనుకుంటున్నట్లు చలికాలం కనుక వెచ్చదనం కోసం ఈ చలిమంటలు వేసుకోవడం లేదు. ఈ చలిమంటలు ఆరోగ్యం కోసం వేసుకుంటున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకల్ని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి, ప్రాణవాయువు అధికంగా గాల్లో విడుదలవుతుంది. అది పీల్చడం ఆరోగ్యానికి మంచిది. అదీగాక ఈ చలికాలంలోనే అనేక వ్యాధులు ప్రబలంగా వస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఇది ఔషధంగా పనిచేస్తుంది. అలాగే ఈ భోగి మంటలు పెద్దగా వచ్చేలా రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరడులను వేస్తారు. అవి బాగా కాలేలా ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు. అలా అగ్నిహోత్రంలో వేసిన ప్రతి 10 గ్రాముల దేశీ ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు విడుదల అవుతుంది. ఈ ఔషధ మూలికలు, ఆవు నెయ్యి, ఆవు పిడకలు కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలికి అత్యంత శక్తి ఉంటుంది. ఈ గాలి మన శరీరంలో ఉన్న 72,000 నాడుల్లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. చూశారు కదా భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది, మరియు భోగి మంటల వలన మనకి ఉపయోగం ఏమిటి అన్నది. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.